హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా చేతగా సీరియల్ నిజంగా ఈరోజు ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందని చెప్పాలండి. సో ఇన్ని రోజులుగా అసలు ఈ కథ ఏ మలుపు తిరగబోతుంది అని అనుకున్నాం కదా. అసలు ఈ యొక్క కథ మాత్రం రోలర్ కోస్టర్ ఉంటుంది కదా, ఎన్ని మలుపులైతే తిరుగుతుందో అన్ని మలుపులు మళ్ళీ తిరగబోతుంది ఈ కథ. సో ఇక ఏం జరగబోతుందో కథలోకైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన న్యూస్ అయితే ఉండబోతుంది కాబట్టి సో ఫస్ట్ నేను స్టార్ట్ అయితే చేసేస్తాను. ఇక ఈరోజు మిథున్ అయితే చాలా బాధపడుతూ ఇంటి దగ్గర ఎందుకు దేవా ఇలా చేస్తున్నాడు, సో నేనంటే తనకి చాలా ఇష్టం అన్న సంగతి నాకు బాగా తెలుసు. అయినా నా కళ్ళ ముందే తనని పెళ్లి చేసుకోవడం, అదే నిశ్చితార్థం చేసుకోవడం ఏంటి, తనకి ఉంగరం తొడగడం ఏంటి, అసలు ఏమనుకుంటున్నాడు, అసలుకి ఇంత నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు, తనని ఎందుకు తను అంత బాధ పెట్టుకుంటున్నాడు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలా బాధపడుతూ తిరుగుతూ ఉన్న టైంకి ఇక ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడికైతే వచ్చేస్తారు బయటకి. అప్పుడు వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నాన్న అని చెప్పేసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదులే నాన్న అంటే, నాకు తెలుసు ఆ వెధవ కోసమే కదా నువ్వు ఇలా ఏడుస్తున్నావు, నీ కన్నీటిని నువ్వు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు ఆ వెధవ కోసం అంటే, ఈ వెధవ అనే పదం చాలాసార్లు ఉపయోగిస్తారు ఈయన అంటే జడ్జి గారు, అంటే హరివర్ధన్ గారు, అలాగే వాళ్ళ వదిన. ఈ వెధవ కోసం నువ్వెందుకు ఆ కన్నీటిని వేస్ట్ చేసుకుంటున్నావు, అసలు వాడి కోసం ఏడాల్సిన అవసరం ఏముంది, వాడి పాటికి వాడు హ్యాపీగా ఉన్నాడు కదా, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు, నీ లైఫ్ని నువ్వెందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు నాన్న అదేం లేదులే, దానికోసం కాదులే నేను బాధపడేది అని చెప్పి అంటూ ఉన్న టైంకి ఇక త్రిపుర అలాగే రాహుల్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకుంటారు. ఏంటి మిథున, నీకు అసలు బుద్ధుందా లేదా, ఎందుకు ప్రతిసారి ఇలా చేస్తున్నావు, అసలు ఆ వెధవ నిన్ను పెళ్లి చేసుకోవడమే ఫస్ట్ తప్పు, దాని తర్వాత వాడులాంటి ఎదవ ఇంకా ఎవరు ఉండరు, ఇంత మంచి అమ్మాయిని ఇంత బాధ పెడుతున్నాడు, అయినా ఆ వెధవ కోసం నువ్వేంటి కన్నీళ్లు విడవడము, సో ఇక ఆ యొక్క తలనొప్పి తగ్గిపోయింది అనుకొని సంతోషపడకుండాను, సో అటువంటి చేతగాని వాడిని అసలుకి నీ నీ యొక్క జీవితంలో నుంచి తీసేస్తేనే మంచిది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. వదిన ప్లీజ్ వదిన, ఏంటి ఇన్నిసార్లు వెధవా వెధవా అంటున్నావు, అస్సలు కనక్కు నాకు చాలా కోపం వస్తుంది అనగానే, ఇక నిజంగా నువ్వు అసలుకి దేవుడు నీకు బుద్ధి పెట్టాడా లేదా, నీకు అసలు జ్ఞానం ఉందా లేదా, అసలు నీకు ఏమైంది మిథున, అసలుకి నిన్ను చూస్తుంటే నాకు చాలా చిరాకు పడుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంత చదువుకున్న దానివి, ఇంత తెలిసిన దానివి, ఇక వాడి కోసం ఇంకా తాపత్రయపడుతున్నావా, వాడు వేరే అమ్మాయిని నీ కళ్ళ ముందే నిశ్చితార్థం చేసుకున్నాడు అంటే ఇక సగం పెళ్ళి అయిపోయినట్టే, ఇక వాడు అంత చేసి సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా నీకు బుద్ధి రాకుండా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావు అంటే నిన్ను చూస్తుంటే అసలు నాకు అసహ్యంగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంటిల్లి పాద అందరూ కూడా చూస్తుంటాడు, ఏంటి త్రిపుర ఇలా అంటుంది మిథునని అని చెప్పి. మిథున కూడా బాధపడుతుంది కానీ ఏం చేయలేకపోతుంది. ఏది ఏమైనా కానీ నువ్వు దేవాన్ని అలా అనకు వదినా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక త్రిపుర అయితే, నీకు నిజంగా సిగ్గే లేదు అసలుకి మిథున, నిన్ను చూస్తుంటే నాకు విసుగేస్తుంది. ఇక ఇంకొక విషయము, నువ్వు అసలు వాడికి బుద్ధి రావాలంటే చెప్పుతో కొట్టినట్టు వాడికంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి మాటల సందర్భంలో అనేస్తుంది. ఇక దాంతో షాక్ అయిపోయి మిథున, ఏంటి వదిన నువ్వు చెప్పేది, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, నీకు అసలు నిజంగా ఏం మాట్లాడుతున్నావు, నీకేం అర్థం కావట్లేదు వదిన అని అనగానే, ఇక నాకెందుకు అర్థం కావట్లేదు మిథున, నీకే అర్థం కావట్లేదు, మరి కుక్కతో ఒక వంకర అన్నట్టు వాడు ఎప్పుడు కూడా ఇట్లాగే చేస్తూ ఉంటాడు కదా పనులన్నీ, వాళ్ళలాంటి ఎదవని నీ జీవితం నుంచి తీసివేసి నువ్వు మంచి జీవితంలోకి అడుగు పెట్టాలంటే ఇదొక్కటే మార్గం అని చెప్పి చెప్తూ ఉండగానే, ప్లీజ్ వదిన ఇంకొకసారి ఈ మాట అనకు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకో అంటున్న టైంకి ఇక హరివర్ధన్ అయితే ఎత్తుకుంటాడనమాట. ఏంటి మీ వదిన చెప్పిన దాంట్లో తప్పేముందని, నాన్న ఏంటి నాన్న నువ్వు కూడా ఇలాగే అంటున్నావు అంటే, అవునమ్మా నిజమే కదా, అలాంటి వెధవతో నీకు అసలు పెళ్లి జరిగిందని నువ్వు అనుకుంటున్నావా, అసలు అది కళ అనుకో, అసలు అది భ్రమ అనుకో, అంతేకాని అసలు నీకు వాడికి పెళ్ళి అయిందా చెప్పు, అయితే నీ భర్త ఏడి అని అడుగుతాడనమాట గట్టిగా. ఇక దాంతో నా భర్త అని ఆలోచిస్తుంటుంది. నిజమే కదా, ఇప్పుడు పెళ్ళి అయితే సరిగ్గా జరగలేదు ఫస్ట్ పాయింట్, అయినా భర్త అనుకునే దానికి తనని తను దేవా అయితే ఇష్టపడట్లేదు, సో వీళ్ళిద్దరూ ఏమీ కలిసి సంతోషంగా ఎప్పుడూ లేరు. ఇక భర్త ఇప్పుడు ఏమో తన వేరే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు, ఇక భర్త కాదు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి ఈ అమ్మాయి ఆలోచనలో పడుతుంది అనమాట. చెప్పమ్మా నీ భర్త ఏడి, అయితే పెళ్లి చేసుకున్నాను కదా నీ భర్త ఏడి అని మళ్ళీ అడుగుతాడు. నాన్న ప్లీజ్ నాన్న ఈ టాపిక్ ఇక్కడతో వదిలేసేయండి, ప్లీజ్ నన్ను కాసేపు వదిలేసేయండి ఒంటరిగా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, లేదు మిథున నేను వదలను, నేను నీ తండ్రిని, నువ్వు ఇలాగా ఊరికే తప్పించుకొని
చేసుకొని వెళ్ళిపోకు. సో అట్లాంటి వాడి కోసం నువ్వెందుకమ్మా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఇలా నిన్ను ఏమో నాశనం చేసి వాడేమో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని వాడు నిర్ణయించుకున్నాడు. మరి ఈ యొక్క తాళి తాళి అని చెప్పేసి నువ్వు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు వాడు ఏం తాళి కట్టాడని నీకు? బలవంతంగా కట్టిన తాళి ఏమైనా తాళా ఏంటి? మీరిద్దరు ఏమన్నా సంతోషంగా ఉన్నారా? లేదు కదా. మరి అలాంటప్పుడు నీకు పెళ్ళైందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? వాడిని నేను భర్తగా ఎలా అనుకుంటున్నావు? నువ్వు నాకు సమాధానం చెప్పాలి ఈరోజు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇక లేదు నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను వదిలేసేయండి నాన్న, కాసేపు నేను నాకు కొంత టైం కావాలి అని అంటే, అయినగా నేను వదులుకోడనమాట. లేదు మిథున, ఈరోజు నాకు ఏదైనా తేలిపోవాల్సిందే అసలుకి నీ సంగతి. ఎందుకంటే కన్న తండ్రిగా నీ బాధ్యత నా మీద ఉంది. సో రేపు ఎవరైనా నీ బిడ్డకి ఎందుకు పెళ్లి చేయలేదు నీ కూతురికి అని చెప్పి నన్ను ఎవరైనా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఇంత పెద్ద హోదా పెట్టుకొని కూడా నేను అందరి ముందు తలదించుకొని జీవించాలా? నీ వల్ల ఇప్పటికే మా ఇంటిల్లిపాది ఎంత బాధపడుతున్నావో తెలుసు కదా. నువ్వు ఏడుస్తూ మమ్మల్ని బాధ పెడుతున్నావు. నీకు అసలు ఆ విషయం అర్థమవుతుందా లేదా అని చెప్పేసి ఇంకా మాట్లాడుతుంటాడు. నాన్న ఏంటి నాన్న నువ్వు ఇలాగా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటే, లేదు నువ్వే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు నీ మాటల ద్వారా, నీ పనుల ద్వారా. సరే ఇలా కాదు కానీ నీ చేత్తో నాకు విషం ఇచ్చి చంపేసేయి నన్ను. దాని తర్వాత నువ్వేమైనా చేసుకో, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపో అట్లాగేను. అంతేకాని నువ్వు మాత్రం ఇలా ఉంటే నేను ఒప్పుకోను. నువ్వు ఎలా అయినా పెళ్లి చేసుకో అని చెప్తాడు. ప్లీజ్ నాన్న, నాకు అసలుకి ఈ పెళ్ళి ఏమొద్దంటే, అంటే పెళ్ళి లేకుండా ఇట్లాగే ఉంటావు అంటే, అవును నాన్న నేను ఇంకా పెళ్ళి అవసరం లేదు, నాకేమీ అవసరం లేదు, నేను ఇలాగే ఉండిపోతాను అంటే, మరి సమాజంలో ఏం చెప్తావు అంటే, సమాజంకి నేను ఏం చెప్పనవసరం లేదు, నేను కామ్గా ఇలాగే ఉండిపోతాను అంటే, నువ్వు చెప్పనవసరం లేదు, తండ్రిగా నాకు ఉంది ఆ బాధ్యత. సరే నువ్వు ఇంకా ఇలాగే మాట్లాడుతూ ఉంటే నీ చేత్తో చచ్చిపోవడం నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఆ విషయం మీద ఇచ్చేసేయని చెప్పగానే ఇక తన తండ్రి నోటిని పట్టుకొని ప్లీజ్ నాన్న అలా మాట్లాడకు అని చెప్పి అంటుంటుంది. లలిత వచ్చేసి ప్లీజ్ అండి ఏంటి ఆ మాటలు అని అంటే, ఇంకేం చేయమంటావే, ఇక తనైతే మాట వినదు, మనం ఇంక ఇలాగే బ్రతకాలి కదా, అందుకే ఇలా అంటున్నానంటే, సరే నాన్న ఇక కన్నీళ్లు తుడుచుకొని కాసేపు మిదిన ఆలోచించి, సరే నాన్న మీకు ఏది ఇష్టమైతే అది చెయ్యండి, ఇక నేను ఏమి అభ్యంతరం చెప్పను, మీ ఇష్ట ప్రకారమే నేను చేసుకుంటాను వేరే పెళ్ళి అని చెప్పి ఒప్పుకుంటుంది. ఇక ఇంటిల్లిపాది సంతోషపడుతుంటారు. కానీ లలిత వాళ్ళ చెల్లెలు మాత్రం షాక్ అయి చూస్తుంటారు. ఏంటి మిథున ఇలా అనింది అని చెప్పేసి వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ వదిన, అలాగే వాళ్ళ అన్నయ్య మాత్రం చాలా సంతోషపడుతుంటారు. ఇంక ఇలా జరుగుతూ ఉండగానే ఇదంతా ఇక దేవాని చూపిస్తారు. ఇక దేవా అయితే బాధపడుతూ తన రూమ్లో నిలబడుకొని తన అంటే ఎంగేజ్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ మిథున రావడం, మిథున తనని చూడడం, తన ముందు ఎంగేజ్మెంట్ జరగడం, ఇవన్నీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడికి భాను అయితే దండలు వేసుకొని రాజా రాజా అంటూ వచ్చేసింది. రాజా భలే ఉన్నింది రాజా, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, నిజంగా నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా జరుగుతుందని, నాకైతే అసలు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను రాజా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక దేవా మాత్రం మిథున గురించి ఆలోచిస్తూ కామ్గా ఉండిపోతాడు. అయ్యో నేను ఎంత బాధ పెడుతున్నాను మిథునని, తను ఎంత బాధపడి వెళ్ళిపోయిందో కదా అక్కడి నుంచి, ఈ ఇంట్లో నుంచి నా వల్లే వెళ్ళిపోయింది, నేను వాళ్ళ నాన్నని కాపాడాలంటే నువ్వు వెళ్ళిపోవాలని మాట తీసుకున్నాను, అలాగే తను అక్కడ ఏమీ మాట్లాడుకున్న నిశ్చితార్థంలో కూడా కామ్గా ఉండిపోయింది కదా అని చెప్పి అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఈ పాటికి భాను మాట్లాడుకుంటుంది. రాజా నిజంగా నేను ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానో, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు సడన్గా మిథున నీ పెళ్లి చేసుకుని వచ్చేసరికి నేనైతే అసలు నిజంగా చాలా బాధపడిపోయాను. కానీ దేవుడు మళ్ళీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు కదా, అది కూడా కాక నువ్వే పెళ్లికి ఒప్పుకున్నావు కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఏంటి చెప్పు రాజా, ఏంటి అలా ఉన్నావు, బాధపడుతున్నావు ఏంటి అని అంటే, మళ్ళీ ఏంటి మిథునని ఏమైనా తలుచుకుంటూ బాధపడుతున్నావా, మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోకూడదని ఏమైనా నిర్ణయించుకుంటున్నావా, నిజం చెప్పు దేవా, నువ్వు కానీ ఇలా కానీ చేసావంటే నాకు ఇంకా చావే నాకు దిక్కవుతుంది, ఇంకా ఎప్పటికీ కూడా నేనైతే బ్రతికి ఉండలేను అని చెప్పగానే, ఏంటి పిచ్చిదానా నువ్వు మరి ప్రతిదానికి ఇలా అంటావు, నేనేం అట్లా చేయనులే అని చెప్పి అంటూ ఉంటాడు. దాని తర్వాత సరే రాజా నాకు నీ మీద నమ్మకం ఉంది, చూడు నువ్వు మన ఇద్దరి ఎంగేజ్మెంట్ రింగ్స్ చూసుకుంటూ ఈ దండలు చూసుకుంటూ నాకైతే కలగానే ఉంది, ఇంకా అందుకే నేను అసలుకి నమ్మలేకపోతున్నాను, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటూ, ఇదిగో ఈ దండల్ని ఇక్కడ పెడుతున్నాను, మన ఇద్దరు దండలు ఇట్లాగే ఇక్కడే చూసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండాలని ఈ దండల్ని ఇక్కడ పెడుతున్నానని అట్లా పూలమాలలు అక్కడ తగిలిస్తుంది. ఇక మళ్ళీ దేవాకి మిథున కూడా ఆల్రెడీ ఒకసారి వాళ్ళిద్దరికి పూలమాలలు మార్చుకున్నది అందరి ముందు, ఆ యొక్క పూలమాలను తీసుకొచ్చి వాళ్ళ రూమ్లో పెట్టిన విషయం ఇదంతా మళ్ళీ దేవాకి గుర్తొస్తూ ఉంటుంది. అంటే మిథుననే గుర్తొస్తూ ఉంటుంది ప్రతి క్షణం కూడా. కానీ ఇక మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ ఆలోచించకూడదు కదా అని చెప్పేసి భాను ఈ మాట అనింది కదా, తను చనిపోతుందని అని చెప్పేసి అనుకుంటూ భాను అయితే వెళ్ళిపోతుంది. ఏంట్రా బాబు నా పరిస్థితి ఇలా అయిపోయింది, అటుపోతే నొయ్య ఇటుపోతే గొయ్య అన్నట్టుగా ఇప్పుడు మిథున జ్ఞాపకాలతో ఉన్నాడు, అలాగే
ఇటు సైడ్ భాను ఏమో నేను చచ్చిపోతాను, నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోపోతానే భాను బెదిరిస్తుంది. ఇంకా ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక మిథున మళ్ళీ బాధపడుతూ హాల్లో కూర్చొని ఉంటే వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చి, ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు, ఏమైందంటే, ఏమీ లేదులే అమ్మా అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటే, నా తల్లిగా నాకు నీ మనసు బాగా తెలుసు కదా, నువ్వు అసలు ఎందుకు ఒప్పుకున్నావు, అసలు ఏం జరుగుతుంది నీకు దేవాకు మధ్య, మీరిద్దరూ ఎందుకు ఇంత బాధపడుతున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు, బాధపడుతూ ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రేపటి రోజున రాజ్ అనే కొత్త అబ్బాయిని ఈ యొక్క సీరియల్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేసారు కదా. ఈ అబ్బాయి పేరు రిషి అంట. ఇక ఈ అబ్బాయి మిథునని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుండి అయితే వచ్చేస్తాడు. ఇక పెళ్లి చూపులకు కూడా వీళ్ళ ఇంటికి వెళ్తాడు, దానికోసం రెడీ అవుతూ ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ అబ్బాయి దేవా ఫ్రెండు. దేవా అలాగే రాజ్ ఇద్దరు కలిసి మిథున ఇంటికి వెళ్తారు పెళ్లి చూపులకి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.